వాట్స్ అప్ దిస్ ఇస్ కోచిలి ఎట్లా అందరూ ఈ అమ్మ డైలాగ్ కూడా మర్చిపోతాను మసూరాలకి వీడియో వేసి. సో ఓవర్ యూ గైస్ ఎట్లున్నారు అందరూ? అంతా బాగానే ఉన్నారని కోరుకుంటున్నా. సో ఆల్మోస్ట్ ఏ మంత్ మనం వీడియో పెట్టి ఒక దగ్గర నెల వస్తుంది. ఐ నో మై డిసిప్లిన్ అంటే జిమ్ పోవడం మిగతా అంతా బాగానే నడుస్తుంది. ఓన్లీ కన్సిస్టెన్సీ డిసిప్లిన్ లేనిది మాత్రం కంటెంట్ తీయకపోవడం, వీడియోలు పెట్టకపోవడం దీంట్లోనే లేదు మనకి. అంటే లేదంటే ఫస్ట్ నుంచి మనకి 1 వీక్ గ్యాప్ అట్లా పెరుగుకుంటా వచ్చింది. అండ్ ఇంకోటి నా రొట్ట లైఫ్ని చూపించి అది కూడా చాలా బోర్ కొట్టింది. మీకు ఆల్రెడీ తెలుసు మన లైఫ్ స్టైల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సరు డైలీ జిమ్ పోతాడు, క్లయింట్స్ని ట్రైన్ చేస్తాడు, మరి ఇంకా డైట్ ఫాలో అవుతాడు. కొన్ని 100 సార్లు చూపించిన మీకు. సో అట్లా చూపించి చేసిందే నాకే బోర్ వచ్చింది. అంటే నాకు బోర్ వచ్చిందంటే నాకు చేయడానికి బోర్ రాదు, మీకు చూపించడానికి బోర్ వస్తుంది. సో ఏమైనా స్పెషల్ ఉంటే ఏమైనా అయితే చూపిద్దాం, ఏదైనా కొత్త కంటెంట్ వస్తే తీద్దామని చెప్పేసి అట్లా ఉన్నా. ఆల్రెడీ అండర్ గ్రౌండ్లోనే ఉన్నా. మీకు ఆల్రెడీ తెలుసు మనం అండర్ గ్రౌండ్కి అప్పుడెప్పుడో వెళ్ళిపోయినామని. సో ఇంకా బయటకు రాలే. సో రావాల్సిన టైం అయితే వచ్చింది పక్కా. మిగతా జిమ్లో మాట్లాడదాం. చేయవలసింది ఇట్లా పడితే లాటరల్ డెల్స్ తిరిగిపోతేమో ఒకటే సైడ్. వావ్ ఎట్లుంది? కొత్త ఆయన తీసుకున్నా. వావ్ ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతాం. వర్కౌట్ చేసుకుంటే మాట్లాడతాం. సో రీసెంట్గా దీంట్లోనే లాస్ట్ టైం గ్రీన్ యాపిల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చెప్పిన. ఆ ఫ్లేవర్ ట్రై చేసిన తర్వాత ఇది కూడా ట్రై చేయండి, మ్యాంగో. ఏంటంటే మధ్యలో అంటే కొంచెం ప్రీ వర్కౌట్లు తీయ ఉంటాయి. సో కొంచెం మీ క్రేవింగ్స్ని అయితే తీరుస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు టైం 3 అవుతుంది. నా రికమెండేషన్ ఏంటంటే మధ్యాహ్నం 2 తర్వాత ప్రీ వర్కౌట్లు కెఫైన్లు మొత్తం బంద్ చేయండి ఫర్ బెటర్ స్లీప్. సో ఖచ్చితంగా కెఫైన్ అయితే అవాయిడ్ చేయండి. ఆయన తాగుతాను ఏదో ఒకటి తాగేస్తాడు, మీరు అలా తాగండి. వావ్ కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, చెక్అవుట్ చేయండి. యూజ్ చేసే ముందు కొనే ముందు మన కోడ్ అయితే యూజ్ చేయండి, ఈఎంఈ అని చెప్పేసి. మీకు ఆల్రెడీ తెలుసు. టేస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ టైం అవుతున్నాం మ్యాంగో. ఇంతకుముందు గ్రీన్ యాపిల్ అని ఉంది, ఆ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ కూడా కింద ఇస్తా, అది కూడా చెక్అవుట్ చేయండి. అది పక్కా మస్ట్ అండ్ ట్రై చేయండి. ఓకే, నాట్ బ్యాడ్. అదైతే గ్రీన్ యాపిల్ అయితే మంచి గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఓల్గా ఉంటుంది. ఇది అట్లా లేదు, రసనగా ఉంది. సో గాయ్స్ మ్యాంగో ఫ్లేవర్ వద్దు, ఫ్యూట్ ఫ్యూరీ ఫ్లేవర్ ఉంటుంది, గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఉంటుంది. అదే ట్రై చేయండి. మ్యాంగో ఫ్లేవర్ కొంచెం ఏదో తేడా పడుతుంది, తాగలేకపోతున్నాను నేనే. ఏంటంటే ఇంకొక ఆల్మోస్ట్ ఒక 20 డేస్లో మనం బెంగళూరు అయితే పోతున్నాం. బెంగళూరు షో ఉంది. సో మన క్లయింట్స్ అయితే కంపేర్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు చిన్న కష్టం చేస్తలేరు, మామూలుగా కష్టపడతలేరు. అంటే ఆబ్వియస్లీ కష్టపెడుతున్నా నేనే. ఎట్లుంటుంది స్టేజ్ రెడీ ఫిజిక్ అంటే బాగా కష్టపడాలి. సో వాళ్ళని చూడగానే నాకు అంతా డిస్కంఫర్ట్ అయిపోయినాయి. అంటే ఏంది నాను మంచిగా కడుపు నిండా తింటును, వాళ్ళు ఏమో ఎండ పెట్టుకుంటారు, బాగా వాకింగ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నా ఫుడ్ నాకే తింటుంటే ఇదంతా నేను డిజర్వింగ్ కాదనిపిస్తుంది. సో అట్లా అనిపించే కట్ అయితే స్టార్ట్ చేసిన. నార్మల్గా ఆల్మోస్ట్ ఒక 84 kgs నేను నార్మల్గా మొన్నటి వరకు 84 kgs ఉండే. ఆల్మోస్ట్ ఒక 4 వీక్స్ కింద. ఇప్పుడు 77 to 78 kgs ఉన్నా. సో ఇదైతే కంటిన్యూ చేస్తున్నా. డైలీ ఒక 1.5 hour కార్డియో చేస్తున్నా. సో ఈ రోజు నుంచి 2 hours చేస్తా కార్డియో. సో అట్లా పెంచుకుంటూ పోతున్నా. ఏంటంటే అది మనల్ని మనమే చూసుకొని, మన స్టూడెంట్స్ని మనమే చూసుకొని, మన క్లయింట్స్ మనమే చూసుకొని చాలా మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్తున్నాం వాళ్ళకి, మనం కమాండ్ ఇస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు అంటే మనం కూడా కొంచెం
ఉండాలి కదా. సో నాది నాకే నచ్చక మళ్ళా కరెక్ట్గా అయితే స్టార్ట్ చేసిన. సో చూడాలి ఎంతవరకు ఇస్తానని చెప్పేసి. ఏ సిరీస్ అట్లాంటిది ఏం తీయలేదు, తీద్దాం కొంచెం ఇంకొన్ని ఫ్యూ కేజెస్ లాస్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. బట్ మా వాళ్ళు ఏమంటగా మాట ఫుల్ కష్టపడతారు, కిరాక్ అనిపించింది. నాది నాకే వాళ్ళని చూడగానే మస్తు మోటివేటింగ్ అనిపిస్తుంది. అది సో వర్కౌట్ చేస్తున్నా. పాటలు మంచిగా జబర్దస్త్ పెట్టుకోరు, మనకెందుకు కాపరేట్స్ పడతాయి అని చెప్పేసి వర్కౌట్ వీడియో ఏం తీస్తలేను. చూద్దాం, లెట్స్ గో. ఓకే, అవును అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ధనానా అయింది తినదు. సో అది అన్నట్టు వర్కౌట్ అయిపోయింది. ఇంకొన్ని కాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి. అండ్ రేపు సాటర్డే, రేపు కంప్లీట్ వచ్చు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు తెలియదు, అన్నిసార్లు చెప్పినా సాటర్డే మొత్తం కాల్స్ ఉంటాయని చెప్పేసి. మెయిన్ ఇప్పుడు నేను ఎక్కువ ట్రైన్ చేసేది అథ్లెట్స్కి, మనకి కాంపిటీషన్స్కి రెడీ అయ్యడానికి చేస్తున్నాను అనమాట ట్రైనింగ్. సో వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. సో అట్లా అన్నట్టు, అందుకని రేపు చాలా బిజీ ఉంటాం. అది మోర్ ఓవర్ వీడియోలు తీయకపోవడానికి ఏమో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఏదైనా ఒకటి మారుతుందేమో, మన లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుందేమో అని చెప్పి చూస్తున్నా. కానీ వచ్చి ఏం బెటర్ అయ్యేది ఏం లేదు, ఇంకొంచెం పాతాళానికి పాతుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. కానీ బట్ రేస్లు ఉన్నా, నేను కూడా మంచి రన్నింగ్ రేస్లో స్పీడ్ ఉరుకుతున్నా, కానీ రివర్స్లో ఉరుకుతున్నా. అందరు అడ్డు ఉరుకుతారు, నేను ఒక ఇటు ఉరుకుతున్నా, వెనకాలకి ఉరుకుతున్నా, స్పీడ్ ఉరుకుతున్నా వెనకాలకి. ఈ అమ్మ అరే ఇది ఎట్లయితే కాదరే, ఈ అమ్మ మనం బ్రేక్ చేయాలి మనం ఇంకా అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయినా. డేంజర్ అంటే డేంజర్ ఫిక్స్ అయిపోయినా. చూపిస్తా గట్టిగా ప్లాన్ వేసి మామూలు కుంభస్థలం బద్దలు కొట్టాల్సింది ఈసారి ఎట్లయినా సరే, ఏడికి దాడికి. సో అట్లా చేయాలి. ఈసారి సిరీస్ తీస్తా. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. మనం స్టోరీలు పెట్టే సాంగ్స్కి మనోళ్ళు మస్తు మంచిగా రియాక్ట్ అవుతుంటారు అనమాట. అట్లాంటి సాంగ్స్ పెట్టి డైలీ మనం మన లైఫ్ స్టైల్ మొత్తం తీసి క్లిప్స్ అనేవి తీసి ఆ సాంగ్స్ పెట్టి సెట్ చేసేవాడు మొత్తం డేంజర్ హిట్ అయిపోవాలి. చలో అట్లా ప్లాన్ చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పోయి వాకింగ్ పోతా అంతే. ఎవ్రీథింగ్ సేమ్ బోరింగ్ లైఫ్. అది ఆ బోరింగ్ లైఫ్నే మీకు చూపిస్తా, మీరు చూస్తూనే ఉండండి. ఆ బోరింగ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా వితౌట్ ఎనీ హెజిటేషన్. సో కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎట్లా అనిపించిందో. ఐ నో చిన్న వీడియో అని తెలుసు, బట్ స్టిల్ ఏదో ఒక ఈ అమ్మ నేను బతుకున్నారా అని చెప్పుకోవడానికి ఒక వీడియో. సో అది. అండ్ ఇంకోటి తీస్తా. అండ్ నేను ఇట్లా కూడా తీయపోదును, అసలుకి నెలకు 1 వీడియో 2 వీడియోలు కూడా తీయపోదును. కానీ మనకి ఏంటంటే ఇవి ప్రమోషన్లు చెయ్యాలి, చేస్తేనే మనం ఆ పైసలన్నీ వస్తాయి. లేకుండా ఆ పైసలు రాబోయే అమ్మ మరి గలీజ్ అయిపోతుంది. మనం పైసల్ని మొత్తానికి కట్ ఆఫ్ చేసుకోవద్దు కదా. సో అట్లా అది. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. విల్ బౌన్స్ బ్యాక్, విల్ prove them wrong. We'll prove them fucking wrong. Let's go. Bye. Peace.